అలిపిరి కాలిబాటలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తిరుమలకు వెళ్తున్నారు. సెక్యూరిటీ కంటే వేగంగా మెట్ల మార్గంలో పవన్ నడిచి వెళ్తున్నారు. సెక్యూరిటీ రీజన్స్ తో అభిమానులను కాలిబాటలో వెళ్లకుండా పోలీసులు కాసేపు ఆపారు. పవన్ వెళ్లిన 10 నిమిషాలకు భక్తులను వదిలిపెట్టారు. ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో అలిపిరి కాలిబాటలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తిరుమలకు వెళ్తున్నారు. సెక్యూరిటీ కంటే వేగంగా మెట్ల మార్గంలో పవన్ కళ్యాణ్ నడిచి వెళ్తున్నారు. సెక్యూరిటీ రీజన్స్ తో అభిమానులను కాలిబాటలో వెళ్లకుండా పోలీసులు కాసేపు ఆపారు. పవన్ వెళ్లిన 10 నిమిషాలకు భక్తులను వదిలిపెట్టారు. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దినేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. దినేష్, శంకరి, మొత్తం మీద పవన్ కళ్యాణ్ తన పర్యటనలో అనుకున్న దానికంటే త్వరగా వచ్చినప్పటికీ కూడా అలిపిరి దగ్గర ఆయన మొదట రావడంతో విపరీతమైనటువంటి ఆయన యొక్క అభిమానుల తాకిడితో పోలీసులు కొంతవరకు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో మళ్ళీ పద్మావతి గెస్ట్ హౌస్, తిరుపతిలోనే పద్మావతి గెస్ట్ హౌస్కి వెళ్లారు. ఆ తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత పోలీసులు కొంతవరకు అదుపు చేసి ఆయన కనీసం కాలిబాటలో మొదట నడవడానికైనా కూడా జనం కొంచెం పక్కకు వెళ్లే విధంగా కష్టపడి వాళ్ళు దాదాపు కొంత కంట్రోల్ చేయగలిగినారు. కంట్రోల్ చేసిన తర్వాత ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్కి తెలియజేశారు. దాంతో ఆయన తిరుమలకి కాలిబాటన తిరుపతి నుంచి అలిపిరి దగ్గర నుంచి తిరుమలకు వెళ్లేటువంటి కాలిబాటలో ఆయన తిరుమలకు వెళ్లడం జరిగింది. సెక్యూరిటీ కంటే అత్యంత వేగంగా ఆయన పరుగు లాంటి నడకతో తిరుమలకు వెళ్తుండడం అనేది ఆయన అభిమానులు కూడా ఆయన వేగాన్ని అందుకోలేని పరిస్థితిగా ఆయన అంత స్పీడ్గా వెళ్లే పరిస్థితి. ఈ నేపథ్యంలో పిఠాపురం నుంచి ఒక స్వామి, ఈ యొక్క అవినాష్ అనే స్వామి, దేవిచంద్ర కూడా ఈ దీంతో పిఠాపురం నియోజకవర్గం నుంచి వచ్చారు. ఏమండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ యాత్ర ఏంటి? నాది పెద్దాపురం, పిఠాపురం పక్కన పెద్దాపురం మాది. నేను బచ్చు ఫౌండేషన్ అమెరికన్స్ అండ్ ఇండియన్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా చైర్మన్ని, అలాగే శ్రీ తారావారాహి లోక కళ్యాణార్థ సేవా భారత్ ట్రస్ట్ ఫౌండర్ని. ఈ యొక్క ట్రస్ట్ని లోక కళ్యాణం కోసం మేము స్థాపించాము. కావున ఈ ట్రస్ట్ ద్వారా సనాతన ధర్మాన్ని కాపాడాలి, ప్లస్ మేము ఇక్కడ మాకు సంబంధించి పిఠాపురం నుంచి తిరుపతి వరకు పాదరథయాత్ర చేసుకుంటూ అఖండ దీపాన్ని తీసుకుని వచ్చాము. ఒకటే నినాదం ఏంటంటే పాపం పోవాలంటే దీపం వెలగాలి. నిత్య అఖండ దీపం వెలిగితేనే పాపం అనేది పోతుంది. కాబట్టి ఈ పాపాన్ని అందరూ కూడా ఈ నిత్య అఖండ దీపాన్ని సందర్శించి దర్శించి పాపాన్ని పోగొట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంటే చెప్పండి, మీరు ఎందుకు దీనిపైన చేయాల్సి వస్తూ ఉంది? లడ్డు నాణ్యత విషయంలో వస్తున్నటువంటిది విన్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? లడ్డు అన్నప్పుడు ఇప్పుడు మనోభావాలు కంపల్సరీగా దెబ్బతింటాయి కదండి. లడ్డు ఇష్టంతో తినేది, అలాంటిది ఒక యానిమల్ ఫ్యాట్ కలవడం అనేది అది చాలా అపచారం. అది అంటే ఇప్పుడు తప్పులు తెలుసో తెలియకో చేస్తారు. మనం మాల వేసుకున్నప్పుడు కానీ దీక్ష తీసుకున్నప్పుడు కానీ క్షమించు తండ్రి, అందరూ తప్పులు చేస్తే తప్పులు క్షమించి మమ్మల్ని ముందుకు నడిపించని చెప్పి తెలిసి మహాపాపం వడిగడితే దానికి ఏం చేయాలి? ఇప్పుడు ప్రళయాలు కానీ పంచభూతాలకి లోక కళ్యాణం జరగలేనప్పుడు పంచభూతాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్న యాత్ర నడిచి వెళ్తున్నారు, దాని మీద క్లుప్తంగా ఒక మాట చెప్పండి. ఆయన సనాతన ధర్మానికి ముందు పీట వేశారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి ముందు పీట పెద్ద పీట వేశారు. కాబట్టి ఆయన అంటే కూడా నడవాలి మనం. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుకి అందరూ చైతన్యవంతులై రావాలి. ఆయనతో పాటు మీరు నడవాలనుకుంటారు. అది మొత్తంగా మనం చూస్తున్నాము. పవన్ కళ్యాణ్తో పాటు నడవడానికి ఈయన అక్కడి నుంచి రావడం జరిగింది. మొత్తంగా ఆయన కాలిబాటలో తిరుమలకి పవన్ కళ్యాణ్తో పాటు వెళ్లేటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇదే విధంగా ఎంతోమంది అభిమానులు కూడా ఆయనతో పాటు ప్రాయశ్చిత్తకు సంబంధించి అంటే నడిచి వెళ్లేటువంటి పరిస్థితి. మరోవైపు పవన్ కళ్యాణ్ ఒక మాట స్పష్టంగా చెప్పారు. గత 5 సంవత్సరాల్లో చాలా దుర్మార్గాలు జరిగాయి. హిందూ మతానికి సంబంధించి
సంబంధించినటువంటి అనేక దుర్మార్గాలు జరిగినవి 5 సంవత్సరాలుగా ప్రాయశ్చిత్త చేస్తూనే ఉన్నాను. అది కొనసాగింపు. ఇది సనాతన ధర్మానికి పూర్తి స్థాయి రక్షణ ఏర్పడేంత వరకు ఇది కొనసాగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈరోజు తిరుమలలో బస చేస్తారు. రేపు తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని వెంగమాంబ అన్న భవనంలో వెళ్ళి భోంచేస్తారు. రేపంతా కూడా తిరుమలలో ఉండి ఎల్లుండి సాయంత్రం 4:30-5 ప్రాంతంలో తిరుపతిలో ఉండేటువంటి జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర వారాహి బహిరంగ సభలో మొట్టమొదటి అంటే ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడబోయే బహిరంగ సభ ఏం మాట్లాడతారనేటువంటి ఉత్కంఠ అయితే మాత్రం సర్వత్రా ఉంది. అది ఇక్కడ తాజా పరిస్థితి. వాటర్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ.